అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే హదీస్ జుమా కోసం. రేపు మార్నింగ్ జుమా కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇన్షాల్లా ఎవరైనా మన ఈ వీడియో చూస్తే రేపటి కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో. అయితే జనరల్గా మనం జుమా రోజున ఏం చేస్తాము, చక్కగా గుసూలు చేస్తాము, వాష్ చేసిన క్లోత్స్ వేసుకుంటాము, సూరా కహఫ్ పఠిస్తాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పఠిస్తాము. నార్మల్ డేస్లో వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా మనకి జుమా రోజు చాలామంది మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేస్తారు అల్హమ్దులిల్లా. అయితే వాళ్ళు ఇన్షాల్లా ఈ ఒక్క స్పెసిఫిక్ డేనే కాకుండా వాళ్ళు ట్రై చేస్తే రోజు వెళ్ళి నమాజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇన్షాల్లా బాగుంటుంది. అయితే చాలామంది అల్హమ్దులిల్లా సద్కా కూడా ఇస్తుంటారు. ఈరోజు మనం చూసుకునే హదీస్ ఏంటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: సూర్యుడు ఉదయించే రోజుల్లో అన్నింటికంటే ఉత్తమమైనది జుమా అని. ఆ రోజునే ఆదం అలైహి వసల్లం పుట్టించబడ్డారు, ఆ రోజునే స్వర్గంలోకి కొనిపోబడ్డారు, అదే రోజున అక్కడి నుంచి తొలగించబడ్డారు. ఇది ముస్లిం మరియు తిర్మిజీల హదీస్. మనం నేర్చుకుంటునే ఈ హదీసులను కనీసం రోజుకొకటి కాకపోయినా వీక్లీ ఒకటి లేదా రెండైనా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన అవగాహన కోసం. అస్సలం.